టైం అరౌండ్ 9:45 అవుతుంది. శాంకరి నుంచి కేదార్కంత పీక్ పాయింట్కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అవర్ టీమ్, దిస్ ఈజ్ అవర్ ఫ్రెండ్స్. టోటల్ 6 members అండ్ 2 guides. మధ్యాహ్నం ఒక హాల్ట్ దగ్గర ఆగుతాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 to 4 kilometers ఉంటుందంట ట్రెక్ శాంకరి నుంచి ఒక హాల్ట్ పాయింట్కి. సో అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం అక్కడ ఆగి రెస్ట్ తీసుకుని, సో ఆ ఆల్టిట్యూడ్కి ఆ హైట్కి మన బాడీ అలవాటు పడేలాగా ఒక హాఫ్ డే అక్కడ రెస్ట్ ఇస్తారు. మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఇంకా అక్కడే స్టే, నైట్ అక్కడే స్టే. సో ఆల్టిట్యూడ్కి మన బాడీ అడ్జస్ట్ అవ్వాలి, అడాప్ట్ అవ్వాలి. సో మళ్ళీ అక్కడ నుంచి రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాం ట్రెక్కింగ్. అండ్ వన్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇక్కడ శాంకరి నుంచి నో పవర్ సప్లై, నో వాటర్. మాతో వచ్చే టూరిస్ట్ గైడ్స్ అక్కడ క్యాంపైనింగ్ దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసి మాకు పెడతారు అండ్ వాటర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి పవర్ సప్లై ఉండదు. సో ఐఎమ్ క్యారింగ్ 2 power banks, 1 full charged mobile phone and a GoPro with 3 batteries. అసలు మజా స్టార్ట్ అయింది. ఇలా వెళ్ళాలి ట్రెక్కింగ్కి. ఇదంతా నడుచుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇలా పైకి వెళ్ళాలి. अरे मेरे इंस्ट्रक्टर सारे वही थे अभी पैराग्लाइडिंग कोर्स पे ना, वो काम से थे। वो काम से थे, मैंने भी वहीं पे ये किया। सारे इंस्ट्रक्टर हैं ना वो काम से थे। हां पैराग्लाइडिंग मंत्रा। बस 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 बना ब्लॉग बना। या ब्लॉग ओआरएस पीना किसको हम सबको ले लेना। and these are my new friends, trekking friends. గంట సేపు నుంచి ఎక్కాం, 1 kilometer వచ్చామంట. దోల తీరిపోతుంది లిటరల్లీ. ఇంకో 2.5 kilometers ఉందంట. వాకింగ్ 1 kilometer వేరు, అప్ హిల్ 1 kilometer వేరు బాబోయ్. దాంతోడు లగేజ్ తో మధ్యలో ఒక హాల్ట్ ఇచ్చాడు వాటర్ తాగడానికి. అక్కడి నుంచి అక్కడ ఆపాడు ఇక్కడ ఏమైనా కొనుక్కు తాగడానికి. సో ఇక్కడ ఆగి కొంచెం ఎనర్జీ డ్రింక్ అని కొనుక్కుని తాగి చల్ జాओ పైకి స్టార్ట్ అవ్వాలి. చూసారా ఇంకా 2.5 kilometers ఉందంట. అండ్ ఇక్కడ ఆగాము మేము ప్రస్తుతానికి. వ్యూస్ అయితే అదిరిని. ఇంకా 2.5 kilometers ఎక్కాక అక్కడ బ్రేక్ తీసుకుంటాం. ఇంకా అక్కడతో ఆగిపోతాం ఈరోజు. अरे हो गया होगा खत्म, आप अभी तक बचा रहता है स्कोर। मुझे लगा वहीं दिखा रहे सीजन को स्टोरी ओरिजिनल होते ना, स्टोरी होते तो एक्सटेंडेड स्टोरी ना, जैसे पिकी ब्लेंडर कसं झाले ही पोर्ट्रेट पीओके वगैरह వాటర్ బ్రేక్ నా పేరు. చాలా కష్టంగానే ఉంది కానీ we will make it. फोटो काढायचा तुझा ఫైనల్లీ హాల్ట్ నెంబర్ 1కి రీచ్ అయ్యాం. ఈరోజు ట్రెక్కింగ్ ఇంతే. టైం అరౌండ్ 2 అవుతుంది. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యాం. చాలా చాలా టఫ్ ట్రెక్. ఇంక్లైన్ ఉంది మొత్తం మౌంటైన్ అంతా.
కంటిన్యూస్గా మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ బ్రేక్స్ తీసుకొని వస్తే 2 అయింది. అండ్ ఈరోజు నైట్ ఇక్కడ స్టే, వీటిలోనే స్టే చేయాలి. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసి పెడతారు. లంచ్ ప్రిపేర్ చేసి ఇంకా ఈ నియర్ బై సరౌండింగ్స్ అంతా చూసుకొని నైట్ ఇక్కడే స్టే చేసి మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం. రేపు కేదర్కంతా బేస్ క్యాంప్కి వెళ్తాం. అండ్ నైట్ అక్కడ స్టే చేసి బేస్ క్యాంప్ టు పీక్ పాయింట్ midnight 2 ఆ టైంకి స్టార్ట్ అవ్వాలంట. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్. ఇదేమటంటే ఈరోజు నైట్కి చిన్నగా స్నోఫాల్ స్టార్ట్ అయింది. నైట్కి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు. అండ్ విండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. క్లైమేట్ సడన్గా మధ్యాహ్నం సాయంత్రం చాలా చేంజ్ అయిపోయింది. ఐ థింక్ వీ విల్ ఎక్స్పీరియన్స్ సమ్ స్నో టునైట్. चाय छोड़ दिए पीनो, अभी पी लो. -డిగ్రీస్ లో టెంపరేచర్ వల్ల ఎక్కడి నుంచి ఇలా వెళ్ళే వాటర్ ఐస్ అయిపోయింది. వింటర్ ఈస్ కమింగ్. స్నోఫాల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. చిన్న చిన్నగా పడుతుంది. अपना जो ये होता है ना माइंड सेट, उसको कभी ढीला नहीं रखना है. अभी स्नो पड़ जाए हमें आपके साथ कोई दिक्कत नहीं होगी. यार ऐसे बर्फ को जिंदगी बिता दे. స్నో చూసారా? రేపు మార్నింగ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. उद्या अजून हरड, उद्याची रात्र. హే బడీ, అదే తీరుతున్నా. వెళ్ళిపోదాం. స్లీపింగ్ టైం అయిపోయింది. ఇంకా చాలా చల్లగా ఉంది.